నమస్తే. తెలంగాణ అంతటా తమిళనాడు ఫీవర్ పట్టుకుందంట. అంటే తమిళనాడులో వచ్చిన రిజల్ట్స్ చూసి తెలంగాణలో రాజకీయ పార్టీలను నడుపుతున్న వాళ్ళు, రాజకీయ పార్టీల పేరిట కార్యకలాపాలు చేస్తున్న వారు ఇక మా రోజులు వచ్చేసినాయి అని అనుకుంటున్నారట. ఎందుకోసారి వీడియో చూడండి. తమిళనాడులో సినిమా హీరో విజయ్, దళపతిగా పేరుగాంచిన విజయ్ చాలా అసలు ఎవ్వరికి అందని రీతిలో, ఎవ్వరు ఊహించని రీతిలో 108 సీట్లు సాధించి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అంటే ఆయన పార్టీ అధికారంలోకి రాబోతున్నది. ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి అంటే తమిళనాడులో చైతన్యం గల ప్రజలందరూ, కొత్త తరం వారందరూ కూడా విజయ్ అనే కొత్త నాయకుని కోరుకున్నారు. కాబట్టి మేము ఇక్కడున్న పార్టీలందరికంటే కొత్త వాళ్ళం కాబట్టి మమ్మల్ని కోరుకుంటారు అని చెప్పి ఇప్పుడు పార్టీలు ప్రారంభించిన ఇటు కవిత గారు కావచ్చు, ఇటు మల్లన్న గారు కావచ్చు, ఇటు కొంతమంది కావచ్చు ఆశల్లో ఉన్నారు. సరే, మేబీ తమిళనాడు తెలంగాణ విషయానికి వస్తే తమిళనాడులో మామూలుగానే సినిమా ప్రభావం ఎక్కువ. ఎంజి రామచంద్రన్ అప్పటి నుంచి జయలలిత తర్వాత ఇంకా చాలా చాలా ప్రభావాలు వచ్చి కొంతమంది తట్టుకోలేకపోయినప్పటికీ విజయ్ కొంతకాలంగా సామాజిక సేవలో ఉండి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి మెల్లగా తీసుకుని వచ్చి అత్యంత సామాన్యులకు టికెట్లు ఇచ్చి, ఇది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ పార్టీలందరూ, అత్యంత సామాన్యులకు టికెట్లు ఇచ్చి వారిని చట్టసభలోకి తీసుకొచ్చారు. సరే, వీళ్ళు ఎలా పరిపాలిస్తారు, వీళ్ళకి ఏం తెలుసు అనే క్వశ్చన్, దాని ఈక్వేషన్, దానికి సంబంధించిన తర్వాత వీడియోలో చూద్దాం. అత్యంత సామాన్యులకు ఇచ్చి కామన్ మ్యాన్స్ పార్టీ అని చెప్పేసి ఒక ఈక్వేషన్ తీసుకొచ్చేసి గెలుపు సాధించారు. మరి ఇక్కడ తెలంగాణలో ఇటు సరే మళ్ళా బీసీ డిక్లరేషన్ లేకపోతే బీసీ రాజ్యాధికారం అని చెప్పేసి కొట్లాడుతున్నాడు. కొత్త తరం నాయకుడు, చాలా మందికి రోల్ మోడల్. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, ఆయన విమర్శించే తీరు కావచ్చు, ఇప్పటి కూడా లక్షలలో వ్యూస్ ఉంటాయి. ఇదొక పక్క. కవితక్క నిన్న మొన్న పార్టీ పెట్టింది. సరే, అది కూడా టీఆర్ఎస్ కాబట్టి టీఆర్ఎస్ కలిసి రావాలని. ఇక్కడ కేవలం కవిత గారికి అంటే మల్లన్నతో పోల్చుకుంటే ఒక 10% కూడా కవిత పార్టీ నమ్మట్లేదు అని చెప్పేసి మన సోషల్ మీడియాలో చూస్తున్నాం. కేవలం తండ్రితో సోదరుతో విభజించి మాత్రమే పార్టీలోకి వచ్చింది తప్ప పెద్దగా చేసే అవకాశాలు ఏం లేవు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సరే, వీళ్ళ ఆశలు ఏంటి? జంజీ, ఈ తరం వాళ్ళు మాత్రమే మాకు ఓట్లేస్తారు, ఈ తరం వాళ్ళని ఆకట్టుకుంటే చాలు అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. సరే, ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది సంగతి పక్కకు పెడితే, హేమీ లాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక పక్క రూలింగ్ చేస్తూ ఉన్నది. 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2.5 సంవత్సరాల కాలం ఉంది. ఈ 2 సంవత్సరాలలో ఏం చేయబోతుంది అనేది పక్కకు పెడితే, ఇటుపక్క 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకొని చాలా దూసుకొస్తుంది. ప్రజలు ఊహించిన దానికంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాలేదు అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాలు తెలంగాణకు ఆపాదించి తమిళనాడులో లాగానే తెలంగాణలో కొత్త తరం నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అనేది తెలుసు. ఇక్కడికి చిన్న ఈక్వేషన్ చెప్పాలి మీకు. తెలంగాణలో కొత్త పార్టీకి అవకాశం ఉంది. ఎస్, కొత్త పార్టీకి స్కోప్ ఉంది. కానీ ఎలాంటి పార్టీ కావాలి, ఎలాంటి తరం కావాలి? ప్రజలంతా ఆశిస్తున్నారు కొత్త పార్టీ కావాలి, కొత్త తరం కావాలి. నిరుద్యోగం, మెడికల్, ఎడ్యుకేషన్, ఇవన్నిటికి సంబంధించి స్పష్టమైన హామీ ఇచ్చే వాళ్ళు కావాలి అనే ఒక స్కోప్. అంటే అది చెప్పేవాళ్ళు లేరు. ఏం చెప్తున్నారు? మమ్మల్ని గెలిపిస్తే మేము అధికారంలోకి వస్తాం, వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు. ఇదే తప్ప మేము అధికారంలోకి వస్తామని ఆలోచించే తప్ప ఖచ్చితమైన హామీలు కానీ ఇప్పటివరకు జరిగిన 2 సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా నిరుద్యోగులకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించి కానీ ఏది కొత్త జరగలేదు. కొత్తగా వీళ్ళేమి ఇది చేయలేదు. సరే, కవిత వచ్చి కూడా ఆ విషయంగా అదే మాట్లాడేసి వాళ్ళేదో పీకి కట్టలు కట్టిండ్రని దేశానికి పోయిండ్రని. ఈ ఆవేశపూరిత ప్రసంగాలు కాదు ఇప్పటి తరం కోరుకుంటున్నది. ఆలోచన పూరిత ప్రసంగాలు, మాకు ఏం చేయబోతున్నారు ఈ పార్టీ వాళ్ళని ప్రసంగాలు. సరే, తమిళనాడు దృష్టిలో పెట్టుకొని మీరు కొట్లాడతారా, ఇంకోటి చేస్తారా చేయండి. కానీ ఈ తరాన్ని ఆకట్టుకోగలిగితేనే పథకాలు పెట్టి ఏస్తాం ఈ టైప్ కాదు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఒక మంచి భవిష్యత్తుగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుంది అనే వాళ్ళకి అవకాశం ఉంటుంది. సరే, ఆశాజీవులు అందరూ ఉండొచ్చు, అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. కానీ యువతరాన్ని ఆకట్టుకునే దిశగా, యువత భవిష్యత్ దిశగా ఆలోచించాలని చెప్పేసి డిఎస్పీ మీడియా కోరుకుంటున్నది. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియా తెలంగాణ.